మన చేతుల్లో ప్రతిరోజు తిరిగే రూపాయి నోట్లపై ఉండే చిన్న చిన్న గుర్తులను చాలా మంది పట్టించుకోరు. కానీ వాటిలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ముద్రించబడుతుంది. ముఖ్యంగా నోట్ల అంచుల వద్ద కనిపించే నల్లటి గీతలు కేవలం డిజైన్ కోసం కావు. వీటిని సాంకేతికంగా బ్లీడ్ మార్క్స్ అని పిలుస్తారు. ఇవి గీతలు ముఖ్యంగా దృష్టిలోపం ఉన్న వారికి సహాయపడేందుకు రూపొందించబడ్డాయి. నోటును చేతితో తాకినప్పుడు ఆ గీతల సంఖ్య, వాటి అమరిక ద్వారా అది ఎంత విలువైన నోటో వారు సులభతరంగా గుర్తించగలరు. అందుకే ఈ గీతలను కొంచెం ఉబ్బెత్తుగా ముద్రిస్తారు. ఉదాహరణకు 100 రూపాయల నోటుపై రెండు వైపులా 4 గీతలు ఉంటాయి. 200 రూపాయల నోటుపై 4 గీతలతో పాటు మధ్యలో 2 చిన్న వృత్తాలు ఉంటాయి. 500 రూపాయల నోటుపై 5 గీతలు కనిపిస్తాయి. ఒకప్పుడు వినియోగంలో ఉన్న 2000 రూపాయల నోటుపై 7 గీతలు ఉండేవి. అలాగే నోట్లపై త్రిభుజం, వృత్తం, డైమండ్ వంటి ప్రత్యేక ఆకారాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి దృష్టిలోపం ఉన్న వారికి నోటు విలువను గుర్తు చేయడంలో సహాయపడతాయి. ఇలా చిన్న గుర్తుల రూపంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మందికి స్వయంగా నగదు లావాదేవీలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.